రీసెంట్ గా రిలీజ్ అయిన అదిరిపోయే ఓటీటీ లిస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నంబర్ 1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రీసెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దీని పేరు డెకాయిట్. ఇందులో అడవిశేష్ మరియు మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటించారు. అసలు కథ ఏంటంటే, సినిమా స్టార్టింగ్ లోనే జైలు నుండి తప్పించుకున్న హీరో తాను ప్రేమించిన అమ్మాయి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది, హీరో తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా ప్లాట్ బ్రో. ఇందులో హుక్ పాయింట్ ఏంటంటే, అడవిశేష్ గారి మార్క్ స్క్రీన్ ప్లే మరియు అద్దరిపోయే ట్విస్ట్లు సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. అయితే సెకండ్ హాఫ్ లో కథ కొంచెం స్లో అవ్వడం మరియు కొన్ని సీన్లు అంత నమ్మశక్యంగా లేకపోవడం చిన్న మైనస్ పాయింట్లు. రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ మిక్స్ తప్పకుండా నచ్చుతుంది. ఇక ఫ్యామిలీ చెక్ విషయానికి వస్తే, ఇందులో ఒక లిప్ కిస్ సీన్ పక్కన పెడితే మిగతాదంతా ఫ్యామిలీతో కలిసి హైగా వాచ్ చేయొచ్చు. ఈసారి మన లిస్ట్ లో ఉన్నది ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక కామెడీ డ్రామా మూవీ. దీని పేరు పాపం ప్రతాప్. అసలు కథ ఏంటంటే, పెళ్ళైన కేవలం 3 రోజులకే భర్త వల్ల తనకు ఒక వింతైన సమస్య ఉందని, ఆ సమస్య ఏంటో అతనేనే కనుక్కోమని చెప్పి హీరోయిన్ పుట్టింటికి వెళ్ళిపోతుంది. అసలు హీరోకున్న ఆ ప్రాబ్లం ఏంటి, దానివల్ల వాళ్ళ పెళ్లి జీవితం ఎలాంటి ఇబ్బందుల్లో పడింది, చివరికి వాళ్ళు ఎలా ఒక్కటయ్యారు అనేది ఈ సినిమా ప్లాట్ బ్రో. ఇందులో పాయింట్ ఏంటంటే, హీరో తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ వచ్చి కొన్ని ఫన్ సీన్స్ బాగానే పేలాయి. అయితే సెకండ్ హాఫ్ మాత్రం విపరీతమైన లాగ్ తో చాలా స్లోగా సాగుతుంది. అనవసరమైన సబ్ ప్లాట్స్ మరియు సాంగ్స్ వల్ల సినిమా రన్ టైం ఎక్కువ అనిపించి ఓపికను పరీక్షిస్తుంది. లాజికల్ గా కూడా కొన్ని సీన్లు అంతగా కనెక్ట్ అవ్వవు. ఇక ఫ్యామిలీ చెక్ విషయానికి వస్తే, స్టార్టింగ్ లో వచ్చి కొన్ని డబుల్ మీనింగ్ సీన్లు పక్కన పెట్టేస్తే మిగతా అంతా ఫ్యామిలీ జబల్సి వాచ్ చేయొచ్చు. ఓటీటీనే కాబట్టి ఆ ఫన్ అండ్ పర్ఫార్మెన్స్ల కోసం ఒకసారి ట్రై చేస్తానంటే ఈ టీవీలో దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈసారి మన లిస్ట్ అనేది నెట్ఫ్లిక్స్ లో రీసెంట్ గా హిందీ డబ్బింగ్ తో పాటు అందుబాటులోకి వచ్చిన ఒక గ్రిప్పింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. దీని పేరు ది చెస్ట్నట్ మ్యాన్ సీజన్ 2. మీరు సీజన్ 1 చూడకపోయినా దీన్ని డైరెక్ట్ గా చూసేయచ్చు. ఎందుకంటే ఇందులో ఒక కొత్త కేసు ఇన్వెస్టిగేషన్ చూపిస్తారు. అసలు కథ ఏంటంటే, డిటెక్టివ్ మార్క్ మరియు అతని పార్ట్నర్ ఒక సైకో సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సిరీస్ ప్లాట్ బ్రో. ఇందులో హుక్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక పక్కా స్లో బర్న్ క్రైమ్ థ్రిల్లర్ కేస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. మరియు ఆ మధ్యలో వచ్చే కొన్ని ఇంటెన్స్ మూమెంట్స్ మనల్ని బాగా హుక్ చేస్తాయి. కిల్లర్ ఎవరనే నిజాన్ని చాలా వరకు ఎవరు ఊహించలేరు. స్క్రీన్ ప్లే మరియు సస్పెన్స్ ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ మరియు మ్యూజిక్ సిరీస్ కి మంచి డార్క్ ఫీల్ ఇస్తాయి. అయితే కథ చాలా స్లోగా సాగడం మరియు క్యారెక్టర్ల డెవలప్మెంట్ పెద్దగా మార్పులు లేకపోవడం చిన్న మైనస్ పాయింట్లు. మీకు స్లో బర్న్ క్రైమ్ మిస్టరీ డ్రామాలు ఇష్టమైతే ఇది ఒక డీసెంట్ వాచ్ అవుతుంది. ఇక ఫ్యామిలీ చెక్ విషయానికి వస్తే, ఇది ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఫ్యామిలీతో కాకుండా సోలోగా వాచ్ చేయడం బెటర్. ఈసారి మన లిస్ట్ లో ఉన్నది ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక డిఫరెంట్ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ సిరీస్. దీని పేరు జిరాక్స్. ఇది ఒక కన్నడ సిరీస్. కేవలం 6 ఎపిసోడ్లతో మొత్తం 2 గంటల రన్ టైమ్ తో మాత్రమే ఉంటుంది. అసలు కథ ఏంటంటే, రాయదుర్గ అనే ఒక చిన్న టౌన్ లో జెరాక్స్ షాప్ నడుపుకునే ప్రకాష్ కి ఒకరోజు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. తన పాత జెరాక్స్ మిషన్ మనుషుల క్లోన్స్ ని క్రియేట్ చేయగలదని కనిపెడతాడు. ఈ సీక్రెట్ వెపన్ తో లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. కానీ ఆ క్లోన్స్ పెరిగిపోయి ఊరంతా గందరగోళం క్రియేట్ చేస్తాయి. ఆ తర్వాత పరిస్థితులు అంతా డేంజరస్ గా మారాయి. ప్రకాష్ ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సిరీస్ ప్లాట్ బ్రో. ఇందులో హుక్ పాయింట్ ఏంటంటే, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లోకల్ ఫ్లేవర్ తో పాటు వచ్చే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ మరియు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని డైరెక్టర్ బాగా మెయింటైన్ చేశాడు. ఆ రైటింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండడం, VFX అంత క్వాలిటీగా లేకపోవడం మరియు క్లైమాక్స్ ని కొంచెం హడావిడిగా ముగించేయడం చిన్న మైనస్ పాయింట్లు. ఒక మంచి పొటెన్షియల్ ఉన్న కథను ఇంకాస్త బెటర్ గా తీసుండొచ్చు అనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ చెక్ విషయానికి వస్తే, ఇందులో ఎలాంటి అడంతకనేది లేదు కాబట్టి అంతా కలిసి హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఈసారి మన లిస్ట్ ఉన్నది అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఒక హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సిరీస్. దీని పేరు సిటడెల్ సీజన్ 2. మన ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మ్యాడన్ ఇందులో మెయిన్ లీడ్స్. అసలు కథ ఏంటంటే, సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుండి ఈ సీజన్ 2 కూడా మొదలవుతుంది. నాన్ స్టాప్ యాక్షన్ భారీ బడ్జెట్ తో తీసిన ఈ సిరీస్ లో స్పై ఏజెంట్లు మళ్ళీ తమ శత్రువులపైన ఎలా పోరాడారు, అందులో ఎదురైన మైండ్ గేమ్స్ ఏంటి అనేదే ఈ 7 ఎపిసోడ్స్ చూపించే కథ మామ. ఇందులో హుక్ పాయింట్ ఏంటంటే, ఈ సిరీస్ కి పెట్టిన బడ్జెట్ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. విజువల్స్ చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం నాన్ స్టాప్ యాక్షన్ తో బుల్లెట్ ట్రైన్ లో పరిగెడతాయి. యాక్షన్ సీక్వెన్సెస్ ని సీజన్ 1 తో పోలిస్తే ఇందులో ఇంకా బెటర్ గా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. ప్రియాంక చోప్రా యాక్షన్ సీన్స్ లో అతరబుట్టింది మామ. అయితే మేడిపంట చూడు మేలిమై ఉండును, పొట్టవీపు చూడు పొరుగులుండు అన్నట్టు ఈ సిరీస్ లో విజువల్స్ అరవేరా భయంకరంగా ఉన్నా కథలో మాత్రం పసలేదు. స్టోరీ చాలా డల్ గా రొటీన్ గా సాగుతుంది. హాలీవుడ్ సినిమాల్లో మనం రెగ్యులర్ గా చూసే ట్విస్ట్లే కనిపిస్తాయి. 4th ఎపిసోడ్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్లు చాలా బోర్ కొట్టేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఒక రేంజ్ యాక్షన్ ఉంటుంది అనుకుంటే డైరెక్టర్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు మావా. ఇక ఫ్యామిలీ చెక్ విషయానికి వస్తే ఇందులో విపరీతమైన బూతులు ఉన్నాయి. ఫ్రెండ్స్ మధ్య మాట్లాడుకునే లెవెల్లో డైలాగులు పెట్టేశారు. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక చిన్న
రొమాంటిక్ బిట్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో కాకుండా సింగిల్ గా హెడ్సెట్ పెట్టుకుని చూడడం సేఫ్ మావా. ఈసారి మన లిస్ట్ లోనిది అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న ఒక హార్డ్ హిట్టింగ్ సౌత్ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. దీని పేరు ది అగ్లీ. మావా, ఈ సినిమాని ట్రైన్ టు బుషన్ లాంటి మాస్టర్ పీస్ తీసిన డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు. అసలు కథ ఏంటంటే హీరో చిన్నగా ఉన్నప్పుడే తన తల్లి మిస్ అయిపోతుంది. కట్ చేస్తే 40 ఏళ్ళ తర్వాత ఆమె మర్డర్ కి గురైందని అతనికి తెలుస్తుంది. అసలు తన తల్లికి ఏం జరిగింది, ఆమెను ఎవరు చంపారు, ఆ నిజాన్ని కనుగొనే క్రమంలో హీరోకి ఎదురైన ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ సినిమా ప్లాట్ బ్రో. ఇందులో హుక్ పాయింట్ ఏంటంటే ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్లో బర్న్ మూవీ. మన సొసైటీలో మనుషులు ఎలా నటిస్తారు, సమాజం కోసం తీసుకునే కొన్ని కఠినమైన నిర్ణయాలు ఒక ఫ్యామిలీ భవిష్యత్తుని ఎలా నాశనం చేస్తాయి అనే పాయింట్ ని చాలా ఎమోషనల్ గా చూపించారు. సినిమా మొత్తం చాలా స్లోగా సాగుతుంది. కేవలం స్లో బర్న్ ప్రామాలను ఓపిక్ గా చూడగలను అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.